అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాలమ్మకు, వంశీకరణ్ మాస్టర్కి, సుకన్య మాస్టర్కి, అలాగే ఇక్కడ నిర్వహిస్తున్న మనుమాల మాస్టర్కి, ఇంకా ఎంతో మందికి మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఈరోజు గత 7 వారాలుగా మనం దైవీ సంపద గురించి చెప్పుకున్నాం. ఈరోజు దైవీ సంపద 8. అసలు మనం ముందు నుండి చెప్పుకుంటున్నట్లుగా ఎవరైతే క్రితం జన్మలో జ్ఞానాన్ని సంపాదిస్తారో వారు మరు జన్మలో దైవీ సంపదలతో పుడతారు అని. మరి వారికి అంటే మనం ఇక్కడ 26 దైవీ గుణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిలో మనం ప్రతి వారము 2, 3 అలా చెప్పుకుంటూ ఉన్నాం. ముందు వారాలు కొంచెం క్లుప్తంగా చెప్పాలంటే, ముందు వారాలు ఏం చెప్పుకున్నాం మనం? భయం లేకపోవడం, అలాగే సత్వగుణాన్ని కలిగి ఉండడం, మనస్సు నిర్మలంగా ఉంచుకోవడం, జ్ఞానాన్ని సంపాదించడం, అలాగే విద్యాదానము, జ్ఞానదానము, భూదానము, అన్నదానము మొదలగు దానాలు శక్తి కొలది చేయడం, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడం, అలాగే జ్ఞాన యజ్ఞాలు చేయడం, పురాణాలు శాస్త్రాలు చదవడం, ప్రతి పని కూడా ఒక తపస్సులాగా చేయడం, మంచి ప్రవర్తన కలిగి ఉండడం, అహింస వ్రతాన్ని పాటించడం, అలాగే సత్యము పలకడం, కోపాన్ని విడిచిపెట్టడం, దుర్గుణాలని మనం త్యాగం చేయడం, ప్రశాంతంగా ఉండడం, అలాగే ఇతరులను విమర్శించకుండా ఉండడం. అదే లాస్ట్ క్రితం వీక్ మనం భూతదయ కలిగి ఉండడము, ఇంద్రియ లోలత్వం లేకుండా ఉండడం చెప్పుకున్నాం. ఈ రోజు మనం మృదువుగా ఉండడం, చెడ్డ పనులు చేసినప్పుడు ఎలా మనం స్పందించాలి ఏంటి అనేది ఈరోజు చెప్పుకున్నాం ఫ్రెండ్స్. అయితే మృదువుగా ఉండడం మనం 18వ దైవీ సంపదల్లో 18వ చెప్పుకుంటున్నాం. మృదువుగా మాట్లాడడం, ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆర్ట్ అండి. మృదు భాష అంటే ఏమిటి? కొంతమంది చాలా బాగుంటారు, చక్కగా ఉంటారు, కానీ వాళ్ళు మాట్లాడేసరికి ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడారు అనిపిస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్, మాటల ద్వారానే మనిషి యొక్క స్వభావం కూడా మనం అంత తొందరగా అంచనా వేసేస్తా ఉంటారు కదా. అలా మరి మృదు భాష అంటే ఏమిటి? మృదువుగా మాట్లాడడం అంటే మనకు తెలుసు, సౌమ్యంగా మాట్లాడడం. ఏంటి సౌమ్యంగా మాట్లాడడం? మధురంగా మాట్లాడడం. మరి ఏంటి మధురంగా మాట్లాడడం? ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడడం అంటే మాట్లాడేటప్పుడు ఒకటి కఠినంగా చెప్పాలనుకున్నప్పుడు కూడా సౌమ్యంగా మనం చెప్పచ్చు. సౌమ్యంగా, మధురంగా, ఒక ప్రేమపూర్వకంగా, వద్దు నువ్వు ఇలా చెయ్యొద్దు అని కూడా మనం చెప్పచ్చు. కాబట్టి మనం ఇంకా ముందుగుండా మనకు చాలా ఉన్నాయి. వాటిని మనం ధ్యానంకి వచ్చిన తర్వాత వాటిని సానపెట్టామన్నమాట. కాబట్టి కఠినంగా మాట్లాడకపోవడం, కర్కశంగా మాట్లాడకపోవడం, వ్యంగ్యంగా మాట్లాడకపోవడం. కొంతమంది వెంటనే ఇమ్మీడియట్ గా కఠినంగా మాట్లాడేస్తారు. అంటే వాళ్ళు మాట్లాడింది మనకి తెలిసిపోతుంది. వాళ్ళలో ఏ ఉద్దేశం ఉండదు ఫ్రెండ్స్, కానీ వాళ్ళు మాట్లాడగానే మనకి అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అలాగే కర్కశంగా అంటే ఎలా ఉంటారు, మెడ మీద కత్తి పెట్టి మాట్లాడినట్టు మాట్లాడతారు కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. ఇలా మాట్లాడకుండా ఉండడమే మృదువుగా మాట్లాడడం, మృదు భాష అంటారు ఫ్రెండ్స్. మరి మనకి వేదాల్లో కూడా ఏం చెప్పారు? సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యం అప్రియం అన్నారు. అంటే ఏంటి? సత్యాన్నే చెప్పాలి. సత్యం బ్రూయాత్ అంటే సత్యాన్ని చెప్పాలి. అలాగే ప్రియం బ్రూయాత్ అంటే చెప్పేది ప్రియమైనదిగా చెప్పాలి. ఎంతో అద్భుతంగా ప్రియంగా ఉండేటట్టబ్బా వీళ్ళు చెప్తున్నారు, వినాలి అన్నట్టు ఉండాలి. న బ్రూయాత్ సత్యం అప్రియం అన్నారు. అంటే కానీ చెప్పేది అసహ్యకరంగా ఉండకూడదు, అసత్యంగా ఉండకూడదు అని ఫ్రెండ్స్. అంటే మనకి వేదాల నుండి మనం దీన్ని నేర్చుకుంటున్నాం, కానీ ఎంతవరకు ఆచరిస్తున్నాం, అసలు అవి మనకి ఈ వేదాలలో ఉన్నది మనకి ఎంతవరకు అనేది మనకి కొంతమంది మనకు తెలుసు. మనం ఇవన్నీ కూడా చెప్పాలంటే ఈ దైవీ సంపదలన్నీ ప్రతిరోజు మనం వింటున్నవే, కానీ మనము దీనిని పర్టికులర్ గా పట్టించుకోము. అలాగే పర్టికులర్ గా ఇది ఒక దైవీ సంపద అనేది మనకి మన థాట్ కి రిలీజ్ చేసుకోలేకపోతాం ఫ్రెండ్స్. కాబట్టి
మృదు భాషగా ఉండడం. మృదువుగా మరి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? ఎందుకు మృదువుగా మాట్లాడాలి? నా ఇష్టం. నేనెలా ఉంటే నాకెందుకు? నేను ఎలాగోలా మాట్లాడతాను అని అంటామా? కాదు కదా ఫ్రెండ్స్. మృదువు మరి ఎందుకు మాట్లాడాలి? మృదువుగా ఎందుకు మాట్లాడాలి? ఇతరులకు హృదయపూర్వక ఆనందాన్నిస్తుంది. ఎవరైనా మాట్లాడేటప్పుడు వింటే అసలు వెంటనే వాళ్ళకి ఒక ఆనందాన్నిస్తది ఫ్రెండ్స్. ఓహ్! వీళ్ళింత బాగా మాట్లాడుతున్నారు కదా! మనం అనేసి అనిపిస్తది. చెప్పాలంటే నేను నా అడ్మిషన్స్‌లో అట్లా పేరెంట్స్ వచ్చి మాట్లాడతారండి. మాట్లాడినప్పుడు అంటే నా పర్సనల్ చెప్పానని కాదు ఇక్కడ. వచ్చి మాట్లాడేటప్పుడు వాళ్ళు ముందు అడ్మిషన్ టీమ్‌తో మాట్లాడొస్తారు. వచ్చిన తర్వాత నా దగ్గర పంపించినప్పుడు అక్కడ డౌట్‌తో వస్తారు. ఇక్కడికొచ్చిన తర్వాత నేను క ఇలా ఏమేముంది, మనకి ఏం చెప్తాము, ఎట్లా అని మాట్లాడేసరికి వాళ్ళు మాస్టర్ మేడం మీరిక్కడున్నారు కాబట్టి మేము మా పిల్లల్ని జాయిన్ చేస్తాము అంటారు. అనేసి ఇంకా వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు ఎంతలాగంటే ఫ్రెండ్లీగా అయిపోతారనమాట. మీరింత మృదు, ఇంత డౌన్ టు ఎర్త్ మాట్లాడుతున్నారు. మా పిల్లలు ఇక్కడైతే బావుంటారు. అంటే ఇక్కడ నా పర్సనల్ చెప్పానని కాదండి. అంటే మృదువుగా మాట్లాడడం వల్ల మనము ఎదుటి వాళ్ళని ఎంతో ఎఫెక్ట్ అయిపోతాం ఫ్రెండ్స్. అలా ఇతరులకు హృదయపూర్వక ఆనందం ఇస్తుంది. ఆ టైంలో చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులను కూడా స్నేహితులుగా మార్చేస్తుంది. ఇది నా జీవితంలో చాలా సార్లు జరిగింది ఫ్రెండ్స్. ఎవరైనా కానీ మన మీద మనల్ని అర్థం చేసుకోకుండా తప్పుగా ఉన్నా కూడా, వాళ్ళు అర్థం చేసుకోలేదే, వాళ్ళు మనల్ని హింస పెడుతున్నారే, మనం కూడా అలాగే ఉందాం అనుకోకుండా గాంధీ గారు చెప్తారు గదా! ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించాలన్నట్టు. ఓకే. వాళ్ళు ఏదైతే అనుకోని మనకెందుకు, మన ప్రేమనిద్దాం అని చెప్పి అట్లా మాట్లాడడం వల్ల ఎంతో మంది నన్ను అర్థం చేసుకొని స్నేహితులుగా మారే పరిస్థితులున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇలా మృదువుగా మాట్లాడడం వల్ల శత్రువులను స్నేహితులుగా మార్చేస్తుంది. ఒకరి హృదయం గెలుచుకోవడానికి ముఖ్యమైన ఆయుధం ఏంటి అంటే ఇదే ఈ మృదు భాషే. ఎవరినైనా గెలుచుకోవాలి మనం చక్కగా వాళ్ళని ఎవరైనా హైయర్ అఫీషియల్స్ నుండి స్టూడెంట్స్ నుండి పై వరకు కూడా అందరిని మనం చక్కగా మనం హ్యాండిల్ చేయొచ్చు ఫ్రెండ్స్ దీనివల్ల. వాళ్ళ హృదయాల్ని మనం గెలుచుకోవచ్చు. అలాగే మంచి సంబంధాలను ఏర్పరుస్తుంది. సమాజంలో గౌరవాన్ని తెస్తుంది ఫ్రెండ్స్. మనం ఏదిస్తామో అదే వస్తుందంటారు కదా! మనం మృదువుగా ఉందాం. మృదు భాషనిద్దాం. అదే మనకొస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మంచి సంబంధాలను ఏర్పరచుకోవాలంటే మనం మృదువుగా మాట్లాడుకోవాలి. సమాజంలో మనకి గౌరవాన్ని తేవాలంటే మనం మృదువుగా ఉండాలి. కుటుంబ శాంతినిస్తుంది. సంతోషాన్ని పెంచుతుంది. మనం అలా సం మృదువుగా మాట్లాడడంలో కుటుంబంలో కూడా గొడవలుండవు. ఇప్పుడు ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ వచ్చిందనుకోండి, అవతల వాళ్ళకి డి అంటే డి అనడే నువ్వెంత నేను కూడా ఇంతే అన్నట్టు కాకుండా ఓకే. మనం కొంచెం తగ్గుదాం ఏమైంది? మనకుంది కదా! మన ధ్యానంలో అదే కదా మనం అనుకుంటున్నది. మనం అంగీకరిద్దాము, మనం మృదువుగా ఉందాము, మనం శరణాగతిలో ఉందాం అన్నట్టు ఓకే. కుటుంబం బావుండాలంటే మనం కొంచెం తగ్గుదాం అన్నట్టు మాట్లాడామనుకోండి. ఆ కుటుంబంలో శాంతి పెరుగుతుంది. సంతోషాన్ని పెంచుతుంది ఫ్రెండ్స్. కాబట్టి అందుకే మనం మృదువుగా మాట్లాడడం చాలా అవసరం. కొంచెం కూడా కాదు చాలా అవసరం ఫ్రెండ్స్. మరి అంటాం గదా! మరి నేనింతే కొంతమందంటారు. నేనింతే నేను ఇలాగే మాట్లాడగలను. నువ్విలా అనేసి అంటుంటారు. కాదు ఫ్రెండ్స్. మృదు భాషని ఎలా అలవర్చుకోవాలి మరి? ధైర్యం. ఎప్పుడైతే మీలో ధైర్యం, ఓర్పు ఉంటుందో ఆటోమేటిక్‌గా మృదు భాష వస్తుంది ఫ్రెండ్స్. ధైర్యం, ఓర్పు పెంపొందించుకోవడం. ఎప్పుడైతే మీరు ధైర్యాన్ని, ఓర్పుని పెంపొందించుకుంటారో, కోపం వస్తుంది ఒక్కోసారి. చాలా కోపం వస్తది. కానీ హితమైన భాషనే ఉపయోగించడం. చాలా సార్లు ఎవరైనా తర్కంగా ఆలోచించినప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది. కానీ వద్దులే మనకి కోపం వద్దు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండీ! దైవీ సంపదలో కోపం లేకుండా ఉండడం. కాబట్టి ఆ కోపాన్నొచ్చినా కూడా నియంత్రించేసుకొని వద్దులే మనం మామూలుగా మాట్లాడదాం, చూద్దాం అనుకోవాలి. అలాగే ధ్యానం చేయడం. ధ్యానం ద్వారా అలాగే ప్రాణాయామాలు చేయడం. ధ్యానం ద్వారా మనకు తెలుసు మన మైండ్ చాలా కామ్ అవుతది. అలాగే ప్రాణాయామం చేయడం వల్ల కూడా మన మైండ్ చాలా కామ్ అవుతది. ఎందుకంటే మనం ఊపిరి తీసి వదిలినప్పుడు అట్లా ఎప్పుడైనా ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, ఏమీ లేదు ఫ్రెండ్స్ కూర్చొని బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ అలా ఒక 10 సార్లు చేసుకోండి. ఆటోమేటిక్‌గా మన కోపం అంతా తగ్గిపోతుంది. అలాగే ఇప్పుడు మనం ధ్యాన స్థితిలో ఉన్నాం, ధ్యానంలో ఉన్నాం.
అలా ఉండేటప్పుడు కూడా మనకి ఏమవుతుంది, మన మనస్సుని నియంత్రించుకోగలుగుతాం. ఎప్పుడైతే మనస్సుని నియంత్రించుకోగలుగుతామో మన మాటలు చాలా మృదువుగా మారిపోతాయి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా ఏదైనా చెప్తే ముందు శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. ముందు విన్న తర్వాతే మాట్లాడాలి. ఎవరైనా ఒక మాట అనగానే టక 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 సమాధానం ఇచ్చేయకూడదు ఫ్రెండ్స్. శ్రద్ధగా వినాలి. వీళ్ళు ఏం చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే మనకి చాలా వరకు కుటుంబ వ్యవస్థలో కుటుంబాల్లో ఇవి వస్తూ ఉంటాయి. వచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన భర్త లేక భార్య ఏదైనా చెప్పారనుకోండి, వినండి ముందు. అది విన్న తర్వాత దానికి ఆన్సర్ ఇవ్వండి. ఎలా ఉండాలంటే శ్రద్ధగా వినడం నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఏం చెప్పాలనుకున్నారో మనకు అర్థం అవుతుంది ఫ్రెండ్స్. అర్థం అయిన తర్వాత మనం స్పందించాలి. ముందే ఒక మాట అనేగానే వీళ్ళేదో అనేస్తున్నారు మననని సమాధానం ఇచ్చేయకూడదు. అలాగే ఎప్పుడు మంచి భావనలు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనలో మంచి భావనలు కలిగి ఉంటాయో ఆటోమేటిక్ గానే ఇప్పుడు మృదువుతనం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనసులో మంచి ఆలోచనలు, మంచి భావనలు ఉన్నప్పుడు మంచి భావనలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సహజంగానే మాటలు మృదువుగా ఉంటాయి ఫ్రెండ్స్. చూసారా? ఎప్పుడు మనం మంచి ఆలోచనతో ఉండాలి. అలాగే విచక్షణతో మాట్లాడడం. ఏంటి విచక్షణం? అవసరమైన చోట అవసరమైన విధంగానే మాట్లాడాలి. ఎక్కడ అవసరమైతే అవసరమైన చోట మాత్రమే మాట్లాడి అనవసరమైన మాటలు తగ్గించేయాలి ఫ్రెండ్స్. విచక్షణతో చూడండి, మన ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటారు. ఇంతకు ముందు అయితే ఒకప్పుడు ధ్యానంలో రాకముందు కానీ మనకి ప్రతి ఒక్కరికి ఇది అనుభవంలో ఉంటది ఫ్రెండ్స్. లేదు అనడానికి లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చారనుకోండి, ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు కావాలని పక్కన వాళ్ళ గురించి టాపిక్ వెళ్ళిపోతూ ఉంటారు. చాలా ఇళ్లలో జరుగుతుంది ఇది. వెంటనే వాళ్ళు అలాగా, మా అత్తయ్య ఇలాగా, మా నాన్న ఇవి వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అలా వచ్చినప్పుడు మనకి ఏది అవసరమో ఆ అవసరమైనదే మాట్లాడాలి. అనవసరమైనవన్నీ మాటలు మార్చేస్తుండాలి. మనం తగ్గించేసి మన ధ్యానం గురించి లేదా మన ఇంట్లో ఉన్న బుక్స్ గురించి వాటి గురించి మాట్లాడుతుండాలన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా లేదు, వాళ్ళు ఏదో మాట్లాడారు, వాళ్ళు మాట్లాడితే నేను విన్నాను అంటాము కొంతమంది. ఏమంటారు, వాళ్ళు మాట్లాడితే విన్నాను, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు ఇలాగా అడిగారు, అందుకే చెప్పాను, ఇలాగుంటాయి. అలా అని మనం మాట్లాడామంటే నష్టపోయేది మనమే ఫ్రెండ్స్. మన ధ్యానం ఏదైతే చేస్తున్నామో ఆ శక్తి డ్రైన్ అయిపోతుంది. ఆ శక్తి పోయిందంటే మరి ఏంటవుతుంది ఫ్రెండ్స్? మళ్ళీ ఇంత చేసిన ధ్యానం వృధా అయిపోతుంది. కాబట్టి అవసరం ఎక్కడ వరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. అనవసరమైన మాటలన్నీ తగ్గించేయాలి ఫ్రెండ్స్. అలా మనం మృదు భాషని అలవర్చుకోవాలి. మరి మనకు తెలుసు మృదు భాషను పాటించిన మహనీయులలో ఇంతకు ముందే మనం ధ్యానం చేసుకున్నాం. శ్రీరామచంద్రుడు ఎంత అద్భుతం కదా! శ్రీరామచంద్రుడు ఎవరితోనైనా సౌమ్యంగా మాట్లాడతారు. ఈవెన్ తనని కుట్ర చేయడానికే మారీచుడు వచ్చాడని తెలిసినా కూడా ఆయనతో కూడా చక్కగా మాట్లాడాడు. అందరూ అంటే ఎవరితోనైనా సీతాదేవి గురించి తప్పుగా మాట్లాడిన ధోబి ఆయన కూడా గౌరవిస్తాడు. అందరినీ గౌరవిస్తాడు. ఎప్పుడైతే మనం సౌమ్యంగా మాట్లాడతామో అందరూ మనల్ని గౌరవిస్తారు. మనకి మంచి అద్భుతమైన పేరు వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఆయన కుమారులు, మరి తండ్రి అలా ఉంటే కుమారులు ఎలా ఉంటారు? లవకుశులు రామాయణంలో వారు ధర్మబద్ధమైన మృదువైన మాటల ద్వారా అశ్వమేధ యజ్ఞాన్ని నిలిపివేస్తారు. వాళ్ళకి తండ్రి అని తెలీదు, ఎవరని తెలీదు, వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు చేస్తారు. ఎలా ఇక్కడ వదులుతారు ఇలా అని చెప్పేసి ఆయన ధర్మంగా ఉండి అశ్వమేధ యజ్ఞాన్ని నిలిపేస్తారు. అది ఒక రాజుది, శ్రీరామచంద్రుడు అని తెలిసినా కూడా అది కూడా ఎలాగా కష్టంగా కాదు, చాలా మృదువైన మాటలు చెప్తూనే లక్ష్మణునికి నిలిపేస్తారనమాట. అలాగే విచక్షణతో ఇంకొక ఎవరు? ధర్మరాజు. మనకు తెలుసు మహాభారతంలో ధర్మరాజు గురించి. మహాభారతంలో ఎప్పుడు మృదువైన మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే, ధర్మబద్ధంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ధర్మరాజు. కాబట్టి శ్రీరామచంద్రుడు, లవకుశులు, ధర్మరాజు, ఇంకా విదురుడిని మర్చిపోతే ఇంకా అసలు మనకి ఇది లేదు. ఎందుకంటే విదురుడు ఎప్పుడు
కౌరవులకు ధర్మబోధ చేస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్. సమర్థమైన మాటల ద్వారా భవిష్యత్తును ఊహించి చెప్తాడు. వద్దు దుర్యోధన, మనకి ఇవన్నీ వద్దు అంటాడు. ధృతరాష్ట్రుడికి ఎన్నోసార్లు చెప్తాడు, ధృతరాష్ట్ర, నువ్వు కుమారుల పట్ల వ్యామోహంతో తప్పు చేస్తున్నావు, ఫలిత ఫలితం అనుభవిస్తావు అని చెప్తాడు. ఆయన వినడు. ఎందుకంటే ఎంతో మృదువుగానే చెప్తారు కాబట్టి. వీళ్ళందరూ మహనీయులు. శ్రీరామచంద్రుడు, లవకుశుడు, ధర్మరాజు, విదురుడు, వీళ్ళందరూ ఫ్రెండ్స్. అందుకే మృదువుగా మాట్లాడడం వల్ల మనకి ఏంటి ప్రయోజనాలంటే, ఆధ్యాత్మికంగా మనిషిని పైకి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే మృదువుగా మాట్లాడతామో, ఎప్పుడైతే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా, చూడండి మన మాస్టర్స్ గురువులు చెప్పింది అదే కదా ఫ్రెండ్స్. ఎంత ఎలా అయినా కూడా మనం మనం ముందు ఆధ్యాత్మికంగా వెళ్ళాలంటే సౌమ్యంగా మాట్లాడగలగడం, ప్రతి ఒక్కరితో మనకి తెలిసింది నేర్పించడం. అందుకే మనం మృదువుగా మాట్లాడడం వల్ల మనం అద్భుతంగా ముందుకు వెళ్తాం ఫ్రెండ్స్. అది మన ఆధ్యాత్మికంగా ధ్యానంలో ఉన్నాం కాబట్టి ఆధ్యాత్మికంగా మనిషిని పైకి తీసుకెళ్ళడానికి ఇదొక మార్గం ఫ్రెండ్స్. అలాగే మానవ సంబంధాలు మెరుగుపడతాయి. మనం సత్సంగం చేస్తున్నాం కదా, మరి పత్రిజీ చెప్పారు సత్సంగం చేయాలి ఇవన్నీ. ఈ సత్సంగంలో కూడా మనం ఎంతో మంది పరిచయం అవుతారు. మనం ఎంతో మంది మాస్టర్స్ క్లాసెస్ చెప్తున్నారు, ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. మరి ఆ చెప్పినవన్నీ మనం వింటున్నాము అంటే అర్థం ఏంటండి, మనలో సంబంధాలు ఎంత అద్భుతంగా పెరుగుతున్నట్టే కదా. అంటే కుటుంబ జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. కుటుంబంలో ఎవరో ఒకరు తగ్గిపోవాలి, సహజం. భార్యాభర్తలు అన్న తర్వాత ఆర్గ్యుమెంట్స్ రావడం, వాదనలు రావడం, లేకపోతే గొడవ రావడం, లేకపోతే ఒక మాట అనడం, ఇలాంటివన్నీ సహజంగా ఉంటాయి ఫ్రెండ్స్. కానీ మనం ఏం చేయాలి తెలుసా, ఎప్పుడైతే ఎవరో ఒకరు సరేలే మనకి ఏమైంది, ఇది అంగీకరిస్తున్నాను, నాకేం కాదు అని వదిలేశారనుకోండి, మన కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. 4 మాట్లాడుకొని 4 రోజులు ప్రశాంతంగా లేకుండా ఉండే కన్నా ఆ ఒక్క మాట కూడా ఆడకుండా ప్రశాంతంగా ఉంటే ఇంకా ప్రతి రోజంతా పండగే కదా ఫ్రెండ్స్. కాబట్టి కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సమాజంలో గౌరవాన్ని పొందొచ్చు. మనం సమాజంలో ఎంత గౌరవంగా ఉంటామంటే అద్భుతంగా ఉంటాం ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మృదు భాషను మాట్లాడడం వల్ల మంచే జరుగుతుంది తప్పితే ఇంకేం లేదు. అలాగే భగవంతుని కృపకు పాత్రలు అవుతాం. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో, ఆధ్యాత్మికంగా మనం పైకి వెళ్తామో, మానవ సంబంధాలు అద్భుతంగా ఉంటాయో, కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుందో, సమాజంలో ఎప్పుడైతే గౌరవాన్ని తెచ్చుకుంటామో ఆటోమేటిక్గా మన భగవంతుడి కృప కూడా పాత్రలు అవుతాం ఫ్రెండ్స్. కాబట్టి ఇవన్నీ కూడా కఠినమైన మాటలు హృదయాన్ని ఏం చేస్తాయంటే నరికేస్తాయి అంటారు. అంటే ఏంటి, వాళ్ళు మాట్లాడగానే మనకి మైండ్ చాలా ఇదిగా అనిపించి, ఇలా కూడా మాట్లాడతారా, ఇంత ఇదిగా ఉంటుందా అనేసి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ బాధ పడే వాళ్ళకి అర్థం అవుతుంది ఫ్రెండ్స్. ఆ కఠినమైన హృదయం ఆ క్షణంలో మాట్లాడి తర్వాత ఎన్నిసార్లు మనం సారీ చెప్పుకున్న వేస్ట్ ఫ్రెండ్స్. కాబట్టి మాట్లాడగలిగేటప్పుడు మాట్లాడాలి, మాట్లాడలేనప్పుడు కామ్గా ప్రశాంతంగా ఉండిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కఠినమైన మాటలు హృదయాన్ని చాలా బాధ పెడతాయి, గాయపెడతాయి. మధురమైన మాటలు ఆ మనసుని న్యాయం చేస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ మృదువుగా మాట్లాడడం ద్వారా జీవన ప్రమాణాలను అద్భుతంగా మెరుగుపరుచుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మృదు భాషని నేర్చుకోవడం. మృదు భాషతో మాట్లాడడం కూడా ఒక దైవీ సంపద ఫ్రెండ్స్. అలాగే ఇంకొకటి, చెడ్డ పనులు చేసినప్పుడు సిగ్గుపడడం ఫ్రెండ్స్. మనం ఇది 19వ దైవీ సంపద. మరి సిగ్గుపడడం అంటే ఏంటి, చెడ్డ పనులు అంటే ఏంటి? సిగ్గు అనేది ఒక మానసిక గుణం. ఇది అనైతికమైన లేదా తప్పైన పనులు చేసినప్పుడు మనసులో కలిగే అపరాధ భావన. మనం ధ్యానంలో నేర్చుకున్నాం, ప్రతిరోజు నేర్చుకున్నాం. కర్మ విపాకంలో ఎక్కడ పడితే అక్కడ ఎవరైనా ఏదైనా అంటే కూడా మనం వెంటనే సారీ చెప్పేసుకుంటాం. సారీ 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 వెంటనే కాదు ఫ్రెండ్స్. మనం ఊరికే పైన పెదాల దగ్గర సారీ చెప్పడం కాదు, మనస్ఫూర్తిగా రావడమే సారీ చెప్పడం. బయటికి ఊరికే సారీ అని చెప్పేసి మళ్ళీ లోపలంతా వీడిలా అంటాడా, నన్ను చూస్తాను వీడి పని
అని అనుకోవడం కాదు ఫ్రెండ్స్. మనస్ఫూర్తిగా మనకి గురువు గారు చెప్పినట్టు కర్మ విపాకం ఏం చెప్పారు, నువ్వు ఎంత ఫీల్ అయితే నీకు అంత తొందరగా దుష్కర్మలు పోతాయి అన్నట్టు. ఇక్కడ ఏంటంటే మనం తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపం పడడం, అపరాధ భావన, అయ్యో మనం ఒక మాట అనేసామే, మనం తప్పు చేశామే అనేది. సిగ్గు అనేది ఒక మానసిక గుణం ఫ్రెండ్స్. ఇది అనైతికమైన లేదా తప్పైన పనులు చేసినప్పుడు కలిగే అపరాధ భావన. సిగ్గు అనే గుణం వ్యక్తిని చెడు మార్గంలో వెళ్లకుండా అడ్డుకుంటుంది. తప్పులు ఎవరైనా చేస్తారు, ఎప్పుడైనా చేస్తారు ఫ్రెండ్స్, జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు వెంటనే మనం దానిని ఒక అపరాధ భావంలోకి వెళ్ళి, పశ్చాత్తాపంలోకి వెళ్ళి, బాబాయ్ ఇంకెప్పుడు మనం ఈ మార్గంలోకి వెళ్ళకూడదు అనుకోవడం. వేదాంత దృష్టిలో చెప్పాలంటే సిగ్గు ధర్మబద్ధమైన ఆలోచనలకు మూలము. సిగ్గు అంటే ఊరికే ఇలా సిగ్గుపడడం అది కాదు ఫ్రెండ్స్. సిగ్గు అనేది ఒక మానసిక గుణం. అంటే మనము పశ్చాత్తాపడడం, ఒక అపరాధ భావనలో ఉండడం, అదే దాన్నే మనం సిగ్గుపడడం అంటాం. చెడ్డ పనులు చేసినప్పుడు మరి సిగ్గుపడలేదు అనుకోండి, మనం ఏమవుతుంది అంటే, సిగ్గు అంటే ఇంకా కూడా ఇక్కడ మనం చెప్పదు, పశ్చాత్తాపం పడ. చెడ్డ పనులు చేసినప్పుడు మనం పశ్చాత్తాపం పడలేదు, ఇంకా అదే చేస్తుంది, ఏమవుతుంది, ధార్మికత నశించిపోతుంది. తప్పులను అర్థం చేసుకోకుండా వాటిని కొనసాగిస్తూనే ఉంటారు, అంటే హ్యాబిచ్యుయేటెడ్ అయిపోతారు అనమాట. కాబట్టి ధార్మికత నశించిపోతుంది. కాబట్టి తప్పుల్ని ఎప్పుడు కూడా అర్థం చేసుకొని ఎక్కడికక్కడ కట్ చేసేయాలి ఫ్రెండ్స్. పాప కార్యాలు పెరుగుతాయి. అపరాధ భావం లేకపోతే ఏమవుతాయండి, తప్పులు మరింత ఎక్కువగా చేసేస్తాం. కాబట్టి ఎక్కడికక్కడ మనం ఖండించేయాలి. అలాగే సమాజంలో నింద వస్తుంది. చెడు పనులకు అలవాటు పడిన వ్యక్తి గౌరవాన్ని కోల్పోతాడు ఫ్రెండ్స్. అలాగే భవిష్యత్తు నాశనం అవుతుంది. కర్మఫల సిద్ధాంతం ప్రకారం చెడు పనుల వల్ల భవిష్యత్తులో బాధలు ఎదురవుతాయి ఫ్రెండ్స్. కాబట్టి వాటిని మనం అసలు ముందుగానే మనం దాన్ని తీసేయాలి. అలాగే శాంతి కరువు అవుతుంది. అపరాధ భావం లేకపోతే ఏమవుతుంది, వ్యక్తి లోపలికి దిగజారి అశాంతికి గురవుతాడు ఫ్రెండ్స్. కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే కూడా వెంటనే పశ్చాత్తాపం పడండి. ఆ తప్పు నుండి బయట పడండి ఫ్రెండ్స్. మనం మరి ఎప్పుడు సిగ్గుపడాలి, అబద్ధం చెప్పినప్పుడు. ఉన్నదానికి లేని దానికి, అవసరమైన దానికి అవసరం లేని దానికి అన్నిటికీ కొంతమంది అబద్ధం చెప్తూనే ఉంటారు. ఎందుకు చెప్తారో తెలియదు ఆ అబద్ధం. దానివల్ల అవసరం లేదు ఫ్రెండ్స్. కానీ అబద్ధం చెప్పడం ఒక నేరం అని అర్థం చేసుకోవాలి మనం. అవసరమైన లేని దానికి ధర్మరాజు చూడండి, ఒక చెప్పాలంటే కూడా చెప్తారు, అశ్వత్థామ అతః కుంజర అని, అది చెప్పండి, అలా చెప్పకపోతే అవదంటే అప్పుడు కూడా ఆయన దానిని బ్రేక్ చేయకుండా అశ్వత్థామ అతః కుంజరహ అని అలా చెప్తుంటా. అంటే చూడండి అక్కడ చెప్పినప్పుడు కూడా ఇలా ఎన్నో మనం మహాభారతంలో మనం ధర్మరాజు గురించి నేర్చుకునే ఇలాంటివన్నీ ఉంటాయి. అబద్ధం చెప్పినప్పుడు ఒక నేరం అనేది అర్థం చేసుకోవాలి. అలాగే దుర్మార్గపు ఆలోచనలు మనకి ఏమైనా వచ్చాయనుకోండి, అలా వెంటనే అది తప్పు, ఓహో ఇలాంటి ఆలోచన మనకు రాకూడదని అది మార్చుకునే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. అలాగే ఇతరులకు మనం ఎవరికైనా నష్టం కలిగించామనుకోండి, వెంటనే మన చర్యలు ఇతరులకు హాని చేశాయి అని మనకు అర్థమైపోతే మనల్ని మనం గమనించుకోవాలి. ఎప్పుడు ఎరుకలో ఉండాలి ఫ్రెండ్స్. ఇది కరెక్టా కాదా, తప్ప, మనం ఏదైనా తప్పు మాట్లాడామా, అవతల వాళ్ళు ఎప్పుడు తప్పు చేశారు మనమే న్యాయం అని ఎప్పుడు అనుకోకూడదు ఫ్రెండ్స్. మనం ఏదైనా ఒక ఒక కాన్వర్సేషన్ వచ్చింది మన దగ్గర నుండి వచ్చిందంటే మనం కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనం ఏమైనా తప్పు చేస్తున్నామా, మనం ఇవ్వాల్సిన ప్రేమను ఇచ్చామా, లేకపోతే మనం ఏమైనా ఎక్కువ వెళ్ళామా, ఇవన్నీ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. తెలుసుకోకుండా ఊరికే అయితే మాత్రం వెంటనే అనేకూడదు. ధర్మానికి విరుద్ధంగా నడిచినప్పుడు ఆచార సంప్రదాయాలను అవమానించకుండా మనం గౌరవించాలి కదా. అలా కానీ అవమానించుంటే అలాంటప్పుడు కూడా మనం పశ్చాత్తాపం పడాలి, సిగ్గుపడాలి ఫ్రెండ్స్. అలాగే ఈ ఈ గుణాన్ని అలవర్చుకున్న మహనీయుల్లో ముందు మనం వాల్మీకి మహర్షిని చేర్చుకోవచ్చు. మనకు తెలుసు వాల్మీకి మహర్షి స్టోరీ మనం చెప్పాలంటే చాలా ఉంటుంది. దోపిడీ చేసే రాబందుగా ఉన్నాడు. దోపిడీలు అన్ని చేసి
అందరిని పక్షులు ఎట్లాడి. అలాంటిది ఒక నారదుడు వచ్చి, నాయన నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఇలాగని నువ్వు నీ కుటుంబ సభ్యుల్ని వెళ్ళి అడుగు, నీ పాపంలో పాలు పంచుకుంటారా అంటే ప్రతి ఒక్కరు ఏం చెప్తారు, నీ పాపం మేమెందుకు పంచుకుంటాం, నీ బాధ్యత నువ్వు పోషిస్తున్నావు అన్నప్పుడు ఆయన వెంటనే తన తప్పును గ్రహించి సాధువైపోతాడు. వాల్మీకి ఎందుకయ్యాడు? వాల్మీకి రత్నాకరుడు వాల్మీకి ఎందుకయ్యాడు? పుట్టలుగా ఆయన మర ఈ రోజు చూడండి రాముడు గురించి మర అని రామ అయిపోతుంది. అది ఆ రామ మంత్రం ద్వారా వాల్మీకి అయిపోతాడు పుట్టలు వచ్చేసి. కాబట్టి చూడండి, అంటే తప్పు చేయడం కన్నా తప్పు చేసిన దాన్ని తెలుసుకోవడం గొప్ప ఫ్రెండ్స్. పరశురాముడు తండ్రి ఆజ్ఞను పాటించి తల్లిని వధించేస్తాడు. తర్వాత తన తప్పును గ్రహించి శ్రమిస్తాడు. అలాగే ఆజామిలుడు, మనకి ఆజామిలుడు కదా మనం కార్తీక పురాణంలో వింటాం కదా ఫ్రెండ్స్. ఆజామిలుడు యవ్వనంలో చేసిన పాపకార్యాలను గుర్తించి చివరికి భగవత్ ప్రాప్తి పొందుతాడు. అంటే వీళ్ళందరూ ఎప్పుడైతే వాళ్ళ తప్పు తెలుసుకున్నారు, తప్పు ముందు చేసిన తెలిసి తెలియక కుటుంబ పోషణ కోసం, దానికోసం దీనికోసం తండ్రి ఆజ్ఞని ఇలా చేసినా కూడా తర్వాత వాళ్ళు తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం పడ్డారు ఫ్రెండ్స్. ఇది అలవాటు చేసుకోవడం వల్ల ఏంటి ప్రయోజనాలు? మరి తప్పులను సరిదిద్దుకునే అవకాశం మనకి దొరుకుతుంది ఫ్రెండ్స్. మనం ఏదైతే తప్పులు చేస్తామనుకున్నామో వాటి ఎప్పుడైతే మనం ఎరుకతో వస్తామో ఆటోమేటిక్గా దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా మనకు కలుగుతుంది ఫ్రెండ్స్. సంస్కారవంతమైన వ్యక్తిగా మారిపోతాం. ధార్మిక జీవన మార్గంలో నడవగలుగుతాం. అహంకారం తగ్గి నిజమైన సద్గుణాలను పెంచుకోగలుగుతాం ఫ్రెండ్స్. సమాజంలో గౌరవాన్ని పొందుతాం. చూసారా? కాబట్టి తప్పుని చేసి కూడా మనం సిగ్గుపడలేదా, తప్పుని చేసి కూడా మనం తెలుసుకోలేకపోయి ఉంటే అది మరింత పెద్ద నేరంగా మారిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి సిగ్గు అనే గుణం మనిషిని మానవత్వంతో ఉన్నతమైన జీవనాన్ని నడిపిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఎరుకతో ఉండాలి. చేసిన దానిని అవును కరెక్టే, ఇది మనం తెలిసి తెలియక చేశాము కాబట్టి ఇక నుండి ఇలా చేయకూడదు అని ఏ రోజైతే మనం తెలుసుకుంటామో ఆటోమేటిక్గా మనము మంచిగా మారిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం కర్మ విపాకం చెప్తాం కదా, పశ్చాత్తాపం పడుతున్నాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, పరివర్తనలో ఉంటానండి. ఇదే ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే మనం దాన్ని తెలుసుకొని ముందుకు వెళ్తామో మనం అన్నీ కూడా ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడే మనం సంస్కారమైన వ్యక్తిగా మారిపోతాం ఫ్రెండ్స్. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతాం. అహంకారం తగ్గిపోతుంది. తెలిసి చూస్తుండగానే మనలో ఉన్న అహంకారం తగ్గిపోద్ది ఫ్రెండ్స్. నిజమైన సద్గుణాలు పెరిగిపోతాయి. సమాజంలో గౌరవాన్ని పొందుతాం. తప్పుని చేసి కూడా సిగ్గుపడలేదా, పరివర్తనలోకి రాలేదా, మనకి కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇంకా కూడా చెప్పాలంటే అది మరింత పెద్ద నేరంగా మారిపోతుంది. అందుకే మనకి గుణం అనేది మనిషిని మానవత్వంతో ఉన్నతమైన జీవితాన్ని నడిపించడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం అందరం ఇలాగే ఎప్పుడు అంటే మన ఈ ఆధ్యాత్మికంలో వచ్చాము, ఉన్నతంగానే ఉంటాము, సత్సంగాలు వింటాము, అన్ని బాగా ఉంటాయి. కానీ తెలిసి తెలియక కొన్నిసార్లు ఏదైనా ఇలా జరిగితే కూడా మనం అందరం దానిని తెలుసుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మృదు భాషతో ఉండి అందరితో సౌఖ్యంగా ఉండి ఇంకా మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కరికి సహాయకారిగా ఉండి విశ్వానికి సహాయకారిగా ఉండి నీకు ఏది తెలిస్తే అది, నీకు ఏది పత్రిజీ అంటారు కదా, ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు అన్నట్టు మీకు ఏది వస్తుందో ఏం తెలుస్తుందో అది చెప్పి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సద్గురు ఛానల్కి, మణిమాల మాస్టర్కి, అలాగే వంశీకరణ్ మాస్టర్కి, సుకన్య మాస్టర్కి, ఇక్కడ ఉండి విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, హ్యాండ్ రైజ్ చేయండి.